మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది అన్నారు. పెళ్లిళ్ల కోసం ప్లాట్లు అమ్మాలనుకున్నా ఎవరూ కొనని పరిస్థితి ఏర్పడిందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో పోల్చుకుంటే ఇప్పుడు పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా రానట్టే ఉందని, ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని మల్లారెడ్డి ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మా మేడ్చల్లో 10 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందరం కూడా మాజీ మేయర్లు, మాజీ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు బాగా పనిచేస్తున్నారు, విపరీతంగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ఉన్నది, వచ్చింది ప్రభుత్వం, కానీ వచ్చినా కానీ వచ్చినట్టే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కానీ నడుస్తున్నట్టే లేదు. ప్రజలకు అనేక ఇబ్బందులు ఉన్నాయి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాంగ్రెస్ తోటి ఒక్క పని కూడా ముందుకు పోతలేదు. రియల్ ఎస్టేట్ అయితే మొత్తం సత్యనాశ అయిపోయింది. అసలు రూపాయి ఉడతలేదు, అప్పు ఉడతలేదు. పెళ్ళిళ్ళకి వస్తే ఒక ప్లాట్ అమ్ముదామన్నా, గజం అమ్ముదామన్నా అమ్ముతలేదు. అంత ఘోరంగా ఉన్నది. అసలు కరోనానన్నా బాగుండే, కరోనానన్నా ప్లాట్ అమ్మింది, భూమి అమ్మింది. కానీ అంతకంటే అధ్వానం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎంత తొందరగా పోతుందా అని చూస్తున్నారు. ఇప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది.